మార్చగలడు. దేవుని శక్తితోనే ఒక మనిషిని మార్చాలంటే నీ ఎవల తరం కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాడు. ఆ బీజం కూడా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో దేవుని బీజం ఉంటుంది. అందుకనే ఈ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. ఆయన తిరిగి లేచి ఆయన్ని వెంబడిస్తాడు. నీతిమంతుడు 7 సార్లు పడినను అంటే పడిపోతాడా నీతిమంతుడు? అంటే నేను దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తే, ఆయన దృష్టిలో ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, నువ్వు మళ్ళా